ఒక ఊర్లో ఇద్దరు స్నేహితురాళ్ళు ఉండేవారు. ఒకరి పేరు రమ్య, మరొకరు కావ్య. రమ్యకి సోషల్ మీడియాలో వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారు. తను ఎక్కడికి వెళ్ళినా, ఏం తిన్నా అన్ని ఫోటోలు తీసి రంగురంగుల ఫిల్టర్లు వేసి పర్ఫెక్ట్ లైఫ్ అన్నట్లట్టు పోస్ట్ చేసేది. లోపల తను ఒంటరిగా ఉన్నా ఫోన్ స్క్రీన్ మీద మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే కనిపించేది. కావ్య మాత్రం చాలా సాధారణంగా ఉండేది. తను చేసే చిన్న చిన్న పనుల్లో, తన కుటుంబంతో గడిపే సమయాల్లో నిజమైన సంతోషాన్ని వెతుకునేది. ఒకరోజు రమ్య ఒక ఖరీదైన రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ అందమైన ఫోటోలు దిగి ఎంజాయ్ చేస్తున్నాను అని పోస్ట్ పెట్టింది. కానీ నిజానికి అక్కడ తను ఎవరితోనూ మాట్లాడలేదు. కేవలం లైక్స్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. అదే సమయంలో కావ్య తన ఇంట్లో వర్షం పడుతుంటే వేడివేడి టీ తాగుతూ తన తమ్ముడితో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతోంది. అప్పుడు రమ్యకి ఒక మెసేజ్ వచ్చింది. తన ఫోటోకి ఎవరో నెగిటివ్ కామెంట్ చేశారని. అది చూసి రమ్య రోజంతా బాధపడింది. కావ్య మాత్రం ఫోన్ పక్కన పెట్టి ఆ రోజును మనస్ఫూర్తిగా ఆస్వాదించింది. ఈ రోజుల్లో చాలామంది, ముఖ్యంగా యువత, తమ జీవితం ఎంత బాగుందో ప్రపంచానికి చూపించడమే అసలైన సంతోషం అనుకుంటున్నారు. 10 మంది చూసి వావ్ అనకపోతే తాము అనుభవించే సంతోషం వృధా అని భావిస్తున్నారు. ఎదుటివారి రీల్స్ చూసి మన జీవితం బాగోలేదని బాధపడటం నేటి తరం చేస్తున్న అతిపెద్ద తప్పు. లైక్స్ మరియు కామెంట్స్ ఇచ్చే సంతోషం క్షణికం. మనుషులతో గడిపే సమయం, మనల్ని మనం ఇష్టపడటం మాత్రమే శాశ్వతమైన తృప్తిని ఇస్తాయి.